హలో ఆల్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దీప్తి రెసిపీస్ అండ్ వ్లాగ్స్. రీసెంట్గా అయితే తిరుపతి వెళ్ళానండి. సో అక్కడ నేను విజిట్ చేసిన ప్లేసెస్ అయితే మీతో షేర్ చేస్తున్నాను. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయొద్దు. ఇన్ కేసు మీకు నచ్చితే ఒక లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. తిరుమల ఫ్రీక్వెంట్గా విజిట్ చేసే వాళ్ళకైతే ఇవి బాగా తెలుస్తాయి. ఇన్ కేసు ఎవరైనా తెలియని వాళ్ళైతే యూజ్ అవుతుందని నేను కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తున్నాను. సో ఇవైతే కొండపైన కొన్ని విశేషంగా చూసే ప్లేసెస్ ఉంటాయండి. సో అవైతే ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. వ్లాగ్ అయితే ఈరోజు అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ అయితే శ్రీవారి పాదాలు. సో ఈ ప్లేస్ అయితే ఫస్ట్ చాలా బాగుందండి. మనకి చూసారా, ఒక లైక్ సినిమాటిక్ బ్యాక్గ్రౌండ్ లాగా అనిపించింది. ఇప్పుడైతే మనం శ్రీవారి పాదాలు దర్శించుకుందాము. సో దీని గురించి అయితే మొట్టమొదటిగా శ్రీవారు వెంకటేశ్వర స్వామి భూమిపైన పాదాలు మోపిన ప్లేసు అని చెప్తారు, ఇక్కడ అడుగు పెట్టారు అని. సో సాక్షాత్ ఆయన పాదాలు మనకి ఇక్కడ గ్లాస్ బాక్స్లో అయితే మనకి దర్శించుకోవడానికి అయితే పెట్టారండి వీలుగాను. సో ఇక్కడ నుంచి చూస్తే వ్యూ అసలు ఎటు చూసిన గ్రీనరీ ఏంటంటే అసలు ఆ మాటల్లో చెప్పలేము, అంత అందంగా ఉంటుంది. సో చాలామందికి తెలిసే ఉంటుంది, అసలు కొండపైకి వెళ్ళాము అంటే అసలు రావటానికి కూడా మనసు ఒప్పుకోదు, అంత ఆనందంగా అనిపిస్తుంది. అన్నీ మర్చిపోవచ్చండి, అంత మంచి ప్లేస్ అని చెప్పచ్చు. సో అది దర్శించుకున్న తర్వాత సెకండ్ ప్లేస్ మనకి శిలాతోరణం అండ్ అలానే చక్రతీర్థం, ఇవి రెండు కూడా ఒకటే ప్లేస్లో ఉంటాయండి. సో ఇప్పుడైతే అక్కడికి వెళ్ళిపోతున్నాము. ఈ ప్లేస్లో హైలైట్ ఏంటి అంటే మనకి లోపల ఒక పార్క్ ఉంటుందండి. సో అక్కడ అన్నీ కూడా మనకి విష్ణు అవతారాలు ఇవన్నీ ఉంటాయి. అలానే మనకి ఇక్కడ పీకాక్ అండి, బర్డ్స్ హైలైట్. ఎంత మంచి టైంపాస్ అంటే ఆ నెమలిని చూస్తుంటే నిజంగా అసలు రెండు కళ్ళు సరిపోలేదు, అంత అద్భుతంగా ఉంది ఆ నెమలి. నిజంగా నేను అంత దగ్గర నుంచి చూసింది అయితే ఇదే ఫస్ట్ టైం. అసలు ఆ అందము, ఆ కలర్ అసలు ఎలా సృష్టించాడో దేవుడు అనిపించింది. నిజంగా చాలా బాగుందండి. నెమలి అయితే మాత్రం చాలా టైం అక్కడే స్పెండ్ చేసి ఫొటోస్ అవి అయితే తీసుకున్నాము. సో తర్వాత ఈవెన్ పిల్లలు వచ్చినా పెద్దవాళ్ళైనా అంటే ఇక్కడ చాలా టైం మనం చక్కగా రెస్ట్ తీసుకొని ఆ వాతావరణాన్ని అంతా కూడా మనం ఫీల్ అవ్వచ్చు. సో బోర్ అనేది అనిపించదు ఎక్కడ కూడా. సో ఆ ప్లేస్ అది మనకి శిలాతోరణం దగ్గర ఉంటుంది. దానికి కొంచెం ముందుగా వెళ్తే చక్రతీర్థం వస్తుంది. సో అక్కడ స్టెప్స్ దిగేసి మనం ఆ ప్లేస్ అయితే చూడొచ్చు. సో ఇక్కడ చక్రతీర్థం దగ్గర మనకి ఏంటంటే ఇది విష్ణుమూర్తి రాక్షసుల్ని వధించిన తర్వాత సుదర్శన చక్రాన్ని క్లీన్ చేసుకోవడం కోసం ఇక్కడ ఈ వాటర్లో దాన్ని చక్రాన్ని శుభ్రపరిచారు అని చెప్పేసి అంటారు పురాణ గాథ. సో అదైతే మనకి ఇక్కడ వాటర్ చిన్న వాగులాగా ఉంటుంది, అది మనకి చిన్న ఏమంటారు గుండం లాగా ఉంటుంది. అది ఎక్కువ వాటర్ ఇప్పుడైతే రైనీ సీజన్స్లో బాగా తెలుస్తుంది అంటండి. అది మనకి ఫుల్ వాటర్ వచ్చి అసలు ఎంత బాగుంటుందో వ్యూ అయితే. ఇప్పుడు మనకి సమ్మర్ టైం కాబట్టి అంత వాటర్ అయితే లేదు. సో చూసారు కదా, ఇదే కొండల మధ్య ప్రాంతం అయితే గుండం. సో ఇక్కడ వాటర్ అయితే ఆరిపోయింది, ఇక్కడైతే కొంచెం వాటర్ ఉంది కానీ సో ఇక్కడే క్లీన్ చేశారు అని చెప్పేసి అంటారు. అందుకని దీనికి చక్రతీర్థము అని పేరు వచ్చింది. సో ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్తే అయ్యవారి చిన్న టెంపుల్ ఉంటుంది. సో లక్ష్మీ నరసింహస్వామి చిన్న శిలా రూపం కూడా మనకు కనిపిస్తుంది. సో ఇక్కడ జనరల్గా ఏంటంటే పితృదేవతలకి ఏదైనా మనం చేయాలి, పూజ కానీ ఏదైనా దర్పణం అది చేయాలి అంటే ఇక్కడ చేస్తారు. సో అదైతే మనకు అక్కడ కెమెరా అలౌ లేదండి, జస్ట్ దూరం నుంచి కూడా అక్కడ చిన్న శంకునామ చక్రాలు అవి అయితే కనిపిస్తుంటాయి. ఈ రాళ్ళు అవి కూడా అసలు చాలా జాగ్రత్తగా ఉండాలి. రైనీ సీజన్స్లో అయితే చాలా డేంజర్, చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. నార్మల్గానే అయితే అసలు స్లిప్పరీగా ఉన్నాయి. ఇక్కడ కూడా మంచి లైక్ ఫొటోస్ తీసుకోవడానికి కానీ వీడియోస్ ఇక్కడ చాలా అద్భుతంగా ఉందండి. అంత అంటే మనకు అంత టైం సరిపోలేదు కాబట్టి నేను అంత టైం స్పెండ్ చేయలేకపోయాను. సో నాకు వీలైనంత వరకు షూట్ చేస్తున్నాను. బికాజ్ టెంపుల్స్కి వెళ్ళినప్పుడు మనం కెమెరా మీద ఫోకస్ చేస్తే అది చాలా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది మిగతా వారికి కూడాను. సో అందుకని చెప్పి సో అక్కడ చక్రతీర్థం అయిపోయిన తర్వాత థర్డ్ పాప వినాశనానికి వచ్చాము. అసలు స్టార్టింగ్ డేస్లో అంటే నేను చిన్నప్పుడు 7 years ఉన్నప్పుడు ఫస్ట్ టైం తిరుపతి వెళ్ళానండి.
అప్పుడు ఇక్కడ స్నానం చేసి అయ్యవారి దర్శనానికి అయితే వెళ్ళేవాళ్ళని నాకు బాగా గుర్తుంది. అప్పుడు ఇంత ఫ్లెక్సిబిలిటీ లేదు, ఇంత అడ్వాన్స్డ్ అంటే మనకి ఇప్పుడు అంతా కూడా నీట్గా అవన్నీ కూడా అరేంజ్మెంట్స్ అవి చేశారు కంఫర్టబుల్గా. అప్పుడైతే అంత లేవు నాకు గుర్తుంది. సో ఈ వాటర్ ఎప్పుడు కూడా అందరికీ ఒక క్వశ్చన్ మార్క్ ఎక్కడి నుంచి వస్తుంది, దానికి స్టార్టింగ్ పాయింట్ అనేది లేదు, కానీ అద్భుతమైన నీరనే చెప్పాలి. సో ఆ నీటిలో స్నానం చేసి అలానే అక్కడ పాప వినాశనం దగ్గర కిందన ఒక చిన్న గంగమ్మ తల్లిది చిన్న ఆలయం ఉంటుందండి, అక్కడ దర్శించుకోవచ్చు. అక్కడ మనకి పిల్లలు పుట్టలేని వాళ్ళకి, అలానే తర్వాత ఏదైనా మనకి ఇలాంటి కోరిక నెరవేరాలి అనుకుంటే అమ్మవారికి అక్కడ పూజ చేయించుకోవచ్చు అంట. సో ఇక్కడైతే మేము స్నానాలు అయితే చేయలేదు, కానీ వాటర్ అయితే చల్లుకున్నామండి ముగ్గురం కూడాను. సో అలానే ఆ గంగమ్మ తల్లిని కూడా దర్శించుకున్నాము. మనకి చిత్తూరు గంగమ్మ తల్లి అంటే ఫేమస్, అందరికీ తెలిసే ఉంటుంది రీసెంట్ టైమ్స్లో. సో పుష్ప 2 మూవీలో చూసాం కదా. సో నిజంగా గంగమ్మ తల్లి అంటే అమ్మవారేనండి, నిజంగా ఆవిడే లేకపోతే అసలు లోకమే లేదన్నట్టు ఉంటుంది. వాటర్ ఎంత బాగుంటుంది, ఎంత మంచి వాటర్ అనో చెప్పచ్చు. సో అమ్మవారిని అయితే దర్శించుకున్న తర్వాత మనమైతే నెక్స్ట్ ప్లేస్కి అయితే వెళ్ళిపోయాము. నెక్స్ట్ వచ్చేసి ఆకాశగంగ. సో ఆకాశగంగ నిజంగానే అదొక ఆకాశం నుంచి వచ్చిన గంగాదేవిలానే ఉంటుంది. చెప్పాను కదండి, అసలు స్టార్టింగ్ పాయింట్ అనేది లేదు, ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. ఆ కొండల్లోంచి అంత పరిశుభ్రమైన నీరు ఎలా వస్తుంది, ఆర్ఓ వాటర్ కంటే కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి చెప్పాలంటే. సో ఇది కూడా అయ్యవారికి ఇక్కడి నుంచే స్నానం చేయించడానికి ఆయనకి వాడుక కోసం ఇక్కడి నుంచి ఆకాశగంగ అయితే మనకి వాటర్ తీసుకొని పూజకి వెళ్ళేవారట. సో ఇవి పురాణాల్లో ఉన్నాయి, ఇప్పటికీ కూడా జరుగుతుందండి, కానీ ఇదే ప్లేస్ నుంచి అయితే తీసుకొని వెళ్ళరు. సో ఇప్పుడైతే భక్తులు వీళ్ళందరూ ఉంటారు కదా, సో అందుకోసం అని చెప్పి ఆ గంగతోటి ఆయనకైతే జలాభిషేకం ఇవన్నీ కూడా చేపిస్తూ ఉంటారు. నిజంగా ఎంత బాగున్నాయండి వాటర్, కోకోనట్ వాటర్ కంటే అద్భుతంగా ఉన్నాయి. నేను అక్కడ తాగి చూశాను. సో వాటర్ ఎంత స్వచ్ఛంగా ఉందంటే అసలు అద్భుతమనే చెప్పాలి. తర్వాత సేమ్ అదే టేస్ట్లో వాటర్ నేను అరకులో కూడా చూశానండి. ఆ కొండల్లోంచి వచ్చే వాటర్, నిజంగా కొండల్లో ఉండే నీరు అంత అద్భుతంగా ఉంటుందని నాకు మళ్ళీ ఈరోజు తెలిసింది. సో మొత్తం అవి అయిపోయిన తర్వాత ఆకాశగంగా ఇక్కడ ఒక మనకి చిన్న టెంపుల్ ఉంటుంది, ఆంజనేయ స్వామిది. బాల ఆంజనేయ స్వామి, ఆయన తల్లి అంజనాదేవి, ఇద్దరిది కలిపి ఇదే టెంపుల్ అండి. మనం ఇప్పటి వరకు అలాంటివి చూసుండము. సో అంజనాదేవి గారు పిల్లల కోసం ఇక్కడికి వచ్చి ఆకాశగంగలో స్నానం చేసి అయ్యవారిని దర్శించుకొని ప్రార్థించుకుంటే ఆంజనేయ స్వామి జన్మించారు అని చెప్పి ఒక పురాణ గాథ ఉంది. సో అది అక్కడ మనం వాళ్ళిద్దరిని కూడా దర్శించుకోవచ్చు ఆ టెంపుల్లో. వీడియో అయితే షూట్ చేయాలని తెలుసు కదా. సో అది అయిన తర్వాత అక్కడ ఆకాశగంగ మనం వాటర్ తీసుకొని మనకి జల్లుకోవడం, తాగటం ఇవన్నీ కూడా చేయొచ్చు. కొంతమంది అయితే దీపాలు కూడా పెడుతున్నారండి. అది మనకి లైక్ ఏదైనా మొక్కుకుంటేనో లేదంటే అనుకుంటేనో చెయ్యొచ్చు. సో అది అయిపోయిన తర్వాత నిజంగా ఈ ప్లేసెస్ అన్నీ కూడా లైక్ ఎప్పుడు కూడా పరుగున వెళ్ళి పరుగున వచ్చేవి కాదండి. నిదానంగా వెళ్ళి నిదానంగా చూసి నిదానంగా వాటిని అన్నింటినీ కూడా గుర్తుపెట్టుకొని, ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను అనుకోండి, వెళ్ళానా చూసానా వచ్చానంటే మళ్ళీ నాకు ఆ తర్వాత సరికి అవి గుర్తుండవు, అవునా ఎక్కడ ఏంటి అనిపిస్తుంది. సో అలా ఈసారి ఏంటంటే వెళ్ళిన ప్రతి చోట కూడా వాటిని నెమరు వేసుకుంటూ, ఓకే ఇది ఇక్కడ ఉంది, ఈ ప్లేస్ ఇలానా, దీని చరిత్ర ఇది, ఇవన్నీ కూడా ఆస్వాదించి గుర్తు తెచ్చుకొని వాటిని ఫీల్ అయ్యి నిజంగా చాలా ఎంజాయ్ అయితే చేశాను నేను. మొదటిసారి ఈ టెంపుల్ నేను ఇప్పటికి వచ్చి ఒక 5 times వెళ్ళి ఉంటానండి నేను పుట్టిన దగ్గర నుంచి కూడా. ఇప్పుడు వరకు చూసినవి నాకు అంత ఐడియా లేదు. శ్రీవారి రూపం తప్పితే నాకు ఇవేమీ పెద్దగా గుర్తుండేవి కాదండి. సో చాలా నాళ్ళ తర్వాత మళ్ళీ వెళ్ళాను. సో అవన్నీ అయితే నిజంగా నాకు ఎప్పటికీ కూడా మెమరబుల్గానే ఉంటాయి యూట్యూబ్ ద్వారా కూడా. సో తర్వాత ఇది అయిపోయిన తర్వాత అయితే మనం ఇక్కడ వేణుగోపాల స్వామి టెంపుల్ అయితే ఉందండి, అది కూడా వెళ్ళాము. సో ఇప్పుడు చూసినవన్నీ ఫ్రీ ఎంట్రీసే ఉంటాయి, బట్ ఇక్కడ మాత్రం ఎంట్రీ ఫీజు ఉందండి, టికెట్. మనకి దర్శనానికి అయితే 5 rupees, అర్చన ఇలాంటివి అయితే వాటికి తగ్గట్టు 10 rupees అట్లా మనకి బోర్డ్స్ అయితే పెట్టారు. టెంపుల్ అయితే ఇదేనండి. నిజంగా కొంచెం మెయింటెనెన్స్ తక్కువ ఉందనే చెప్పాలి నాకు అనిపించింది. ఎవరైనా వెళ్ళుంటే మీకేమనిపించింది
అనిపించిందో తప్పకుండా నాకు కామెంట్ చేయండి. సో క్యూ లైన్ ఉంది. ఇదైతే లోపల చిన్న క్లిప్ అండి, తెలియకుండా తీసాను. సో ఇది అయిపోయిన తర్వాత మనకి దర్శనం అయిపోయిన తర్వాత బయట అయితే హాతీరామ్ బాబాజీ గారిది ఒక జీవ సమాధి అయితే ఉంది. ఆయన తెలుసు కదా, స్వామివారు ఆయనతో పాచికలు ఆడేవారని మనకి చరిత్ర ఉంది. సో ఆయన జీవ సమాధి అయింది. అలానే అక్కడ ఉన్న పూజారులు కూడా ఆయన శిష్యులే అని చెప్తూ ఉంటారు. ఆయన చరిత్ర ఇదంతా కూడా మనకి ఇక్కడ పక్కన బోర్డ్స్ మీద అయితే డిస్ప్లే చేస్తూ ఉంటారు. సో ఇదైతే నేను కొంచెం అయితే షూట్ చేశానండి. అక్కడ కూడా అంత షూట్ చేయనివ్వరు, బట్ తెలియకుండా అయితే షూట్ చేశాను. ఇదే సమాధి. నిజంగా ఆయన అంత అదృష్టవంతులు, ఆయనకి బాబా స్వామివారిది దర్శనం అయితే భాగ్యం అయితే కలిగింది. అలాంటి వాళ్ళు ఉన్నారండి. ఇంకా మనకి చెప్పాలంటే ఇప్పుడు మనకు కూడా అలాంటి దర్శనాలు అవుతూ ఉంటాయి. కాకపోతే మనం గుర్తుపట్టలేము అంతే, మనం మనుషులం కాబట్టి. నిజంగా ఏదో ఒక రూపంలో ఎప్పుడు కూడా ఏదో ఒకటి సహాయం అయితే అందుతూ ఉంటుందండి స్వామివారి రూపంలో. అదైతే ఖచ్చితంగా నేనైతే చెప్పగలను. నాకు ఇలాంటివి 2 ఎక్స్పీరియన్సెస్ అయ్యాయి ఇంతకుముందు. తర్వాత ఎప్పుడైనా మీతో షేర్ చేస్తాను. సో ఇప్పుడైతే ఇవన్నీ దర్శించుకున్నాము. జపాలి హనుమాన్ టెంపుల్ ఉంది, అదైతే వెళ్ళలేదండి. అది యాక్చువల్గా స్టెప్స్ కొంచెం ఎక్కువ ఉన్నాయి. దట్టు మా హస్బెండ్ కొంచెం లెగ్ పెయిన్ అది ఉందని చెప్పి ఆయన వెళ్ళలేకపోయారు. సో అదొక్కటైతే మిస్ చేసాము. తర్వాత అయితే ఇప్పుడు మాకు అయ్యవారి దర్శనానికి టైం అయింది. సో దర్శనం చేసుకొని తర్వాత అయితే కొండ కిందకైతే వెళ్ళిపోయామండి. ఇది ఈరోజు వీడియో అయితే మీకు ఎలా ఉందో తప్పకుండా నచ్చితే ఒక లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లనే కొన్ని ఫొటోస్ అయితే మీతో షేర్ చేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.